తిరుపతిలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల రీపోలింగ్ కొనసాగుతుంది. 229, 233 నెంబర్ పోలింగ్ కేంద్రాల వద్ద రీపోలింగ్ నిర్వహిస్తున్నారు. రీపోలింగ్ కు పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. అయితే సత్యనారాయణపురం వద్ద గల 229 బూత్ వద్ద పీడీఎఫ్ ఏజెంట్ను పోలీసులు బయటకు పంపడంతో గందరగోళం మొదలైంది. అక్కడే ఉన్న మీడియాపై కూడా సీఐ దురుసుగా ప్రవర్తించారు. అక్కడి పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి గిరినాథ్ రెడ్డి అందిస్తారు. ఎన్నికలలో తిరుపతిలో 229, 233 పోలింగ్ బూత్లో రెగ్గింగ్ జరిగిందనేసి ఇక్కడ ఉన్న రిటైర్డింగ్ అధికారి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలోనే ఇవాళ రీపోలింగ్ నిర్వహిస్తున్నారు. అయితే ఉదయం 8 గంటలకే పోలింగ్ నిర్వహించినప్పుడు కూడా ఇక్కడ ఉన్న పోలీస్ అధికారుల తీరులు అయితే ఏమాత్రం మారలేని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఉన్న విధుల్లో ఉన్నటువంటి సిఐ చంద్రశేఖర్ పీడీఎఫ్ అభ్యర్థికి సంబంధించి ఏదైతే జనరల్ ఏజెంట్ పాస్ ఉన్నప్పుడు కూడా సరే అక్కడ ఉన్న ఏజెంట్ను కూడా బయటికి నెట్టివేసి లాక్కు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అక్కడే ఉన్నటువంటి స్థానికంగా ఉన్న మీడియా పైన కూడా సరే దుర్భాషలు ఆడిన పరిస్థితి అయితే ఉంది. మనతో పాటు ఏదైతే టీడీపీకి సంబంధించిన అభ్యర్థి ఉన్నారో సార్ చెప్పండి, ఇవాళ ఏదైతే మొన్న జరిగిన ఎన్నికలు ఇవాళ రీపోలింగ్ చూస్తా అంటే ఏ విధంగా అనిపిస్తుంది? ఈ తిరుపతిలో అసలు ప్రజాస్వామ్యం ఉందా, లా అండ్ ఆర్డర్ అనేది ఉందా? ఇంత ఎలక్షన్ జరుగుతుంటే ఎలక్షన్ కమిషన్ సంబంధించిన కార్యక్రమంలో విధులు నిర్వహిస్తున్న పోలీసు వాళ్ళు వన్ సైడెడ్గా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని నాయకుల్ని అరెస్టులు చేసి మొన్న స్టేషన్లో పెట్టేసి వన్ సైడ్ బూతుల్లోంచి ఏజెంట్లు లాగేసి కొట్టి గందరగోళం చేసిన పరిస్థితుల్లో మేము 5 బూతుల్లో కంప్లైంట్ ఇస్తే 2 బూతుల్లో ఈరోజు రీపోలింగ్ రావడం జరిగింది. ఈ రీపోలింగ్ రోజు కూడా వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైతే వైఎస్ఆర్సీపీకి తొత్తులుగా ఉన్నారో వాళ్ళనే విధుల్లో వేసుకొని మళ్ళీ ఇక్కడ కూడా దౌర్జన్యం చేసేటటువంటి కార్యక్రమం. మొన్న 15 మంది ప్రైవేటు వ్యక్తులు వెబ్కాస్టింగ్లో దాంట్లో పోలింగ్ బూత్లోకి వెళ్ళటం వల్ల ఈరోజు రీపోలింగ్ వస్తే వాళ్ళ మీద ఇంతవరకు చర్యలు తీసుకోలేదు. ఈరోజు ఉదయం పీడీఎఫ్ సంబంధించిన ఎలక్షన్ ఏజెంట్ వస్తే అతనికి ఐడి కార్డు ఉన్నా కూడా సీఐ చంద్రశేఖర్ గారు మెడబెట్టి గంటటం, ఎంపీ అభ్యర్థి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఆయనతో పాటు ఎంపీ ఇతర డిప్యూటీ మేయర్ వీళ్ళందరూ వచ్చినా కూడా వాళ్ళందరూ లోపలికి అలౌ చేయడం చూస్తే ఇంకా కూడా మళ్ళీ వాళ్ళకి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలాగా ప్రవర్తిస్తున్నారు. కానీ పోలీస్ డిపార్ట్మెంటు ఎటువంటి భయం లేకుండా ప్రవర్తిస్తూ ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎలక్షన్ కమిషన్ ప్లస్ ఆర్ఓ గారు ఇమ్మీడియట్గా దీని మీద రెస్పాండ్ అయ్యి ఆ వెబ్కాస్ట్లో కూడా చూసి అన్ని చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. 15 మంది గుర్తు తెలియని వ్యక్తులు వచ్చారని చెప్పడం జరుగుతుంది. మొన్న బూత్లోకి 15 మంది గుర్తు తెలియని వ్యక్తులను ఏ విధంగా మీరు బూత్లోకి పంపిస్తారు? ఓటర్ కార్డు ఐడి ప్లస్ ఓటర్ కార్డు చెక్ చేయకుండా మీరు బూత్లోకి ఎందుకు పంపించారు? ఇమ్మీడియట్గా ఆ అధికారులందరి మీద కూడా చర్యలు తీసుకోవాలి. అక్కడ ఉన్న అధికారులు కావచ్చు, దానికి సంబంధించిన పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే వాళ్ళందరి మీద కూడా ప్రైవేట్ కేసులు వేయడానికి కూడా తెలుగుదేశం పార్టీ తరఫున మేము సిద్ధమవుతా ఉన్నాం. ఇది కొన్న పరిస్థితి అయితే ప్రైవేట్ కేసులు వేయడానికి కూడా తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే విధుల్లో ఉన్నటువంటి మీడియాని మాత్రం కూడా సరే సిఐ చంద్రశేఖర్ ఏదైతే దుర్భాష అయితే, ఎందుకంటే ఎన్నికల్లో అధికారి ఇచ్చిన ఏదైతే పాసులకు లేని పరిస్థితుల్లో అక్రిడేషన్ కార్డు అనే ఒక కార్డును మాత్రమే చూపించి ఎన్నికల్లో విధులు నిర్వహించుకోవడానికి కూడా పర్మిషన్ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే మీడియాను కూడా సైతం దగ్గరికి రానియకుండా కూడా సిఐ చంద్రశేఖర్ మీడియాపై